రైట్. ఏంటండి అఘోరి ఇప్పుడు సెన్సేషన్ లేపుతోంది, ఇప్పుడు తన అఘోరి అని పిలవచ్చా? అఘోరి అయితే నేను అఘోరి అని పిలుద్దాను కదండి. ఓకే, ఇప్పుడు తను ఏమని పిలవాలి? చెప్పినప్పుడు కూడా నేను అఘోరి కాదు, నాకు చదువు కూడా కాదు అని చెప్పా. ఓకే, ఆయన శ్రీనివాస్ కదండి, శ్రీనివాస్ అని పిలవండి. ఓకే, శ్రీనివాస్ ఇప్పుడు అఘోరిని సంబోధించకూడదు ఇక్కడ నుంచి. అఘోరి అంటే ఎలా ఉంటుందంటే అండి, 3 పంతులు ఉంటాయి: కీనారాం పంతి, దక్షిణ పంతి, వామపంతి. ఏమండి, దక్షిణ పంతిలో నాది ఎవరైతే నాథ్ సాంప్రదాయాన్ని ఫాలో అవుతారో వాళ్ళందరూ ఉంటారు. ఆ అఖాడాకి సంబంధించి నేను ఉపాధ్యక్ష అండి. ఓకే, మా అధ్యక్షుల వారు ఆదేశ్నాథ్ జీ అఘోరి గుజరాత్ లో ఉంటారండి, కీడుబెమ్మలో. ఓకే, మా ఉజ్జయిన్ బేస్ చేసుకుని మొత్తం మేము ఇది చేస్తూ ఉంటాం భారతదేశం అంతా కూడా. ఓకే, ఏమండి, అఘోర సాంప్రదాయంలో ఎవరున్నా మాకు తెలుస్తుంది కదా. నేను ఇక్కడ గురు పరంపర ఉంటుందని మాకు ఫస్ట్. ఇప్పుడు నేను అఘోర్ అని చెప్పుకోవాలంటే గురు పరంపర ఉంటుంది. ఇప్పుడు మా గురువు గారు ఆదేశ్నాథ్ జీ అఘోరి, వాళ్ళ గురువు గారు ప్రేమ్నాథ్ జీ, వాళ్ళ గురువు గారు రామ్నాథ్ జీ, ఇలా చెప్పాలండి. అడుగుతారు మమ్మల్ని క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళినా కూడా. ఓకే, మీరు ఏ సాంప్రదాయం, ఏ పంత్ అంటే మాది నటేశ్వరి పంత్, ఇవన్నీ చెప్పకపోతే అఘోర్ ఎలా అవుతాడు? ఓకే, ఏమీ లేకుండా అఘోరి అని చెప్పి నేను అనేస్తే అయిపోతుందండి. ఎందుకంటే ముఖ్యంగా చెప్తున్నానండి, నేను అసలు ఇప్పటిదాకా టీవీలోకి రాకపోవడానికి, ఫోన్లు చేసినా ఎత్తకపోవడానికి కారణం ఏంటంటే, ఆ శ్రీనివాస్ ఏదో మాట్లాడిన వెంటనే నేను మామూలు బట్టలు ఒకటి అండి, మా దాంట్లో మా సాంప్రదాయంలో ఖచ్చితంగా ఇలాగే ఉండాలని రూల్ ఉండదు. అంటే తప్పు చేయకూడదు, ఖచ్చితమైన సాధన చేయాలి. మామూలు బట్టలు ఒక్కొక్కసారి వేసుకుంటాం. ఇదండి ఎవరో పిల్లలు తీసుకొస్తారు, వేసుకుని చూపించమంటారు. ఆ వేసుకున్న ఫోటోలు చూపించి రాసలేదు అంటే అర్థం ఏమైనా ఉందండి? దాని రాసలేదని హెడ్డింగ్లు పెట్టి మీ టీవీలో కూడా చూపించారు. దానివల్ల ఏమైందండి? పూర్తి భారతదేశంలో ఎంతమంది శిష్యులను తయారు చేసి ప్రతిసారి ప్రతి చోట అన్నదానాలు చేస్తూ, ఎక్కడైనా ధర్మానికి చిన్న ఇబ్బంది కలిగినా వెళ్లి పోరాడుతూ ఎన్నున్నాయి. ఇప్పుడు పంపిస్తాను, మీకు టెలికాస్ట్ చేస్తారా ఎన్ని చేసాము? డెఫినెట్ గా పంపించండి. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు శ్రీనివాస్ గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి రాసలేదని వేస్తే జనాలు ఏమనుకుంటారు? అంటే శ్రీనివాస్ గా చెప్పబడుతున్న ఈ వ్యక్తి అఘోరగా వేషం వేసుకొని తిరుగుతున్నాడు కదా, అంటే ఏంటి? అఘోరి అయితే మా అఖాడాలకు సంబంధించి ఎక్కడ ఈ అఘోర అఖాడ కాదండి, కిన్నారం పంతి కాదు, అతను మా అఖాడాలో లేడు. నాగసాధు అంటే ఏంటంటేనండి, ఆదిశంకరాచార్య హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డ సైన్యం. ఓకే, వాళ్ళు నాగసాధు అవ్వాలంటే వెళ్లి గురు శుశ్రూష 12 సంవత్సరాలు చేయాలి. ఓకే, చేసిన తర్వాత తన అంగాన్ని కర్రకి చుట్టి ధ్వజ కింద తెగ్గొస్తాడు. నరాలను తింపి పనిచేయకుండా చేస్తారు. ఓకే, చేసిన తర్వాత కర్మకాండలు జరిపించి నాగసాధువుగా తీసుకున్న తర్వాత వాళ్ళు బయటికి రారు. ఎప్పుడు అఘోరు నగ్నంగా ఉండడు. సాధనా సమయాల్లో శ్మశానాల్లో కూడా ఖచ్చితంగా లంగోట్ కట్టుకుని ఉంటాడు. అదే నగ్నంగా ఇప్పుడు అఘోరు తిరగడు. నాగసాధువులు ఇప్పుడు రోడ్డు మీకు వస్తారు, వాళ్ళు కూడా కాషాయం కట్టుకుని ఉంటారు. ఇప్పుడు జూనా కడాకి వెళ్ళండి కాషాయం కట్టుకునే ఉంటారు, దిగంబర కడాకి వెళ్ళండి కాషాయం కట్టుకునే ఉంటారు. అంటే ఏంటి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? మరి శ్రీనివాస్ ఏంటి తెలుగు రాష్ట్రాల్లో కాదు నార్త్ ఇండియాలో తిరుగుతున్నారు ఆయన? శ్రీనివాస్ ఈ మీడియా, సోషల్ మీడియా నుంచి వచ్చినట్టు అండి. ఓకే, ఆయనకు అసలు ఎటువంటి సాధన లేదు, ఏమీ లేదు. ఒకటండి, ఉంటే అఘోర్ అనే వాడికి ఖచ్చితంగా నాడి ఉంటుంది. మెడలో ఉందా? లేదు. ఏమండి, నాడి మంత్రి చెప్పాలి వచ్చా, గురు మంత్రి చెప్పాలి వచ్చా, కానిఫాన్ గాయత్రి చెప్పాలి వచ్చా, స్నానం చేయాలంటే అలీల్ గాయత్రి చెప్పాలి వచ్చా, కూర్చోవాలంటే బయటనేక మంత్రి ఉంటుందండి, నల్ల బట్టలు కట్టుకోవాలంటే కాల కపడపై ఎన్నిక మంత్రి ఉంటుంది, నాడి వేసుకోవాలంటే నాథ్ జనేవు మంత్రి ఉంటుంది. ఏమొచ్చండి అతనికి? ఓకే, అతను నాకు వ్యక్తిగతంగా శత్రువేం కాదు. నేను ఫస్ట్ చెప్పాను ఫేస్బుక్ లో, ఇతను అఘోరు కాదు, నాకు చదువు కాదు, ధర్మం కోసం పోరాడుతున్నాడు కాబట్టి అలా పోరాడితే నేను సపోర్ట్ చేస్తానని చెప్పి అప్పుడు వెంటనే నా దగ్గరికి వచ్చాడు. పాద పూజ నాడు తర్వాత వచ్చాడు. ఇక్కడ ఇన్ని భోజనాలు జరుగుతున్నాయి కదా అని ఒక 96,000 ఎంతో అక్కడ పెట్టాడు. తర్వాత నేను అప్పిచ్చానని చెప్పి నా మీద పెద్ద ఇది చేసిన అంటే వెంటనే ₹1,00,000 పంపించాను. నేను ₹1,00,000 అన్నాడని చెప్పి నా మీద ఏవేవో బోల్డ్ చెప్పేశాడు. ₹1,00,000 ఇవ్వాలన్నాడు ఎవరికో. వాళ్ళు అడగరండి, వాళ్ళు వచ్చి అడుగుతారు కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి ఇప్పుడు ఈ శ్రీనివాస్ గా పడుతున్న వ్యక్తికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులన్నీ? శ్రీనివాస్ నాకు ఇప్పుడు ఏదైతే మోకిళ్లలో కేసు పెట్టారో ఆ తల్లి కూడా నాతో మాట్లాడిందండి. ఇలా అబద్ధాలు చెప్పి ఉజ్జయిని తీసుకెళ్లి డబ్బులు దొబ్బి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 5 లక్షలు అడిగారండి, ఇలా ఇచ్చేసారని నుంచి ఆవిడ కూడా, ఆ తల్లి కూడా మాట్లాడింది. నేను వెంటనే, ఎందుకంటే మన కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు కదమ్మా, ఆశ్రయించండి అని చెప్పి ఆవిడ కేసు ఆల్రెడీ పెట్టానండి అని చెప్పి చెప్పింది. ఓకే, అదండి. సో ఇప్పుడు శ్రీనివాస్ గతంలో మీ దగ్గర కూడా వచ్చారు కదా, మీ పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. నేను చెప్పింది ఏంటంటే, బట్టలు కట్టుకుని తిరగాలమ్మా, అఘోరి అని చెప్తున్నావు, నాగసాధు అని చెప్తున్నావు, నువ్వు ఈ రెండు కాదు. కానీ ఈ ఇద్దరు ఇలా తిరగరు సమాజంలో. అఘోరి అంటే భయాన్ని పోగొట్టేవాడు కానీ భయపెట్టేవాడు కాదు. అంతే కదండి. గతంలో మీ దగ్గర కూడా వచ్చాడు కదా, అప్పుడు అనేక ఆరోపణలు మీ పైన కూడా చేశాడు. ఏకంగా నాకు తెలిసి వర్షిని కూడా మీ దగ్గర శిష్యరికం కోసం వచ్చినట్టుంది. ఇప్పుడు అమ్మాయి చాలా కాలం ఉంది, ఒక 5-6 నెలలు నా దగ్గరే ఉంది. ఓకే, అందరు పిల్లలతో పాటు సాధన చేసేది.
ఓకే, తనని ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోయాడు శ్రీనివాస్ అనేటువంటి పరిచయం వ్యక్తి. ఇక్కడ కాదండి, పరిచయం నా దగ్గర పరిచయం కాదు. మీ దగ్గర కాదు, నేను అనేది పరిచయం కోసం కాదు. నేను ఏమంటున్నానంటే ఈ గతంలో మీ దగ్గర కూడా వచ్చి మీ పైన అనేక ఆరోపణలు చేశాడు. అవునండి, అదే చెప్తున్నా. ఆరోపణలు చేసిన వెంటనే ఒక ఆధారం లేకుండా వెంటనే మీ టీవీలు అన్నింటిలో ఏం వేశారండి, అఘోరి రాజేష్నాథ్ రాసలేదు అన్నారు. ఏంటండి, ఒక్క నిరూపణ ఉండాలి కదా, ఏం చూపించి. ఓకే, వాళ్ళు దానికి ఏం చెప్పారంటే మేము ఫస్ట్ ఏం చెప్తే అదే జనాలు నమ్ముతారు, అవసరమైతే ఒకటి ఉంది తెలుసా, దాంట్లో ఏదైనా క్రియేట్ చేయగలమన్నారు. ఓకే. సో మళ్ళీ మీ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు డిమాండ్ చేసిందా శ్రీనివాస్? డబ్బులు డిమాండ్ చేయడమేం కాదండి, మనకి ఇక్కడ తణుకులో ఏం జరుగుతుందంటే అమావాస్యకి పౌర్ణమికి హోమం జరిగి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతాం. ఓకే, అవన్నీ చూసింది. చూసిన తర్వాత ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి కదా అని చెప్పి ఒక 90,000 ఎంత అక్కడ పెట్టింది, 96,000 పెట్టి భోజనాలకి వాడండి అన్న, మీకు ఏదైనా అవసరమైనా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. వదిలేదలు ఇక్కడ నడుస్తున్నాయి కదంటే సరే చేస్తే చెయ్యమ్మా, ఎందుకంటే మేము కూడా డబ్బులుండి చెయ్యము, డబ్బులు తీసుకోము, అప్పులు మాకు ఉంటాయి, సరే ఎప్పుడైనా హెల్ప్ చేస్తే చెయ్యని చెప్పి నేను అన్నా. ఇది భోజనాల నిమిత్తం. వెంటనే దాని తర్వాత రోజు అంటే ఒకటి ఓపెన్ చెప్పాలంటే అండి, వాళ్ళకి ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ప్లేస్ లేదు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ వ్యవస్థ నడుస్తుందండి ఒక 15-20 సంవత్సరాల నుంచి. ఓకే, వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఇవన్నీ చూశారు, చక్కగా అనిపించింది. నిజంగా ఆ ఉద్దేశంతో చేస్తున్నారేమో అనుకున్నా. దాని తర్వాత వచ్చేసి రాజేష్నాథ్ ఇలాగా వాడిని తలకాయ ముండం వేరు చేస్తాను ఏవో చెప్తుంటే నేను ఇప్పుడు ఊళ్ళో లేను. నేను వెంటనే మా వాళ్ళకి కాల్ చేసి నేను వస్తున్నానని చెప్పండి అంటే సిఐ గారితో మాట్లాడితే అక్కర్లేదని, నేను రావక్కర్లేదని చెప్పాను. మేము ఇది చేసి పెట్రోల్ పోసుకుని నా మీద కేసు కట్టించింది, ఎఫ్ఐఆర్ కట్టించింది. ఇప్పుడు ఎవరో ఆరోపణలు చేస్తే వర్షిని బిహేవియర్ ఎలా ఉండేది? వర్షిని బిహేవియర్ ఎలా ఉండేది? వర్షిని ఇక్కడ ఉన్నప్పుడు అంతా బాగుండేదండి. నిన్న మాది ఒక డాన్సుల వీడియో వచ్చింది కదా బయటికి. అవును, అది నేను అడాప్ట్ చేసుకున్న డాక్టర్ ఉందండి, చిన్నపిల్ల. ఓకే, ఆ పుట్టినరోజుకి ఆ పాప అందరినీ డాన్స్ చేయమని సరదాగా అన్నప్పుడు అందరూ డాన్స్, దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, దాంట్లో అసభ్యం లేదే. ఓకే. సో వర్షిని మీ దగ్గర ఉన్నప్పుడు ఎటువంటి బిహేవియర్ తో ఉండేది? అంటే ఇటువంటి వాటికి ఈజీగా అట్రాక్ట్ అయిపోయేదా? ఉండేదండి, సాధన చేసుకునేది. ఈ తను ఎక్కువ గుంటూరులో ఈ గోవులు వెళ్తాయి కదండి, టోల్ గేట్ దగ్గర అక్కడ ఆపి వాటి కోసం పోరాటం చేసేది. అన్ని మంచిగానే ఉండేదండి ఇక్కడ ఉన్నప్పుడు. ఓకే, అంటే తను మనీ కోసం అట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు శ్రీనివాస్ గురించి ఇక్కడ ఏమీ అలా బిహేవియర్ మేము ఎప్పుడు గమనించలేదండి. ఓకే, ఇప్పుడు తను పెళ్లి కూడా చేసుకుంది. శ్రీనివాస్ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, వీడియో వైరల్ అవుతుంది. పెళ్లిని చట్టబద్ధత ఉంటుందా? అంటే అఘోరీలు పెళ్లి చేసుకోవచ్చా ఇట్లా? అఘోరీలు పెళ్లి చేసుకోవడం ఉండదండి, అఘోరి సాధకులు చేసుకుంటారు, వాళ్ళు దైనందిక జీవితంలో ఉంటారు అంతే తప్ప అఘోరీలు పెళ్లి చేసుకోరండి. ఇప్పుడు వివాహం చెల్లుతుందంటారా? మీరు చూసారా విజువల్స్ అవి? ఆ వివాహం చూశానండి. సో ఏమనిపిస్తుంది అది చూసిన తర్వాత? అంటే అది చెల్లుబాటు అంటే చెల్లుబాటు అది ఇప్పుడు కోర్టులు ఉన్నాయి కదండి మనకి. అంటే బేసిక్ అఘోరి తత్వంలో లేకపోతే మీ దగ్గర శిష్యరికం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇటువంటి విధంగా ఇంత మిస్బిహేవ్ చేసి అఘోరీలు ఎవరన్నా కనుక వివాహం చేసుకోవాలంటే అఘోరి తత్వాన్ని వదిలేసి సామాన్య జీవితంలోకి వచ్చేయాలండి. ఓకే, అదండి. ఓకే. సో ఇప్పుడు ఆ శ్రీనివాస్ వర్షిని దగ్గరే ఉండి ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో విడుదలైంది, మీకు బహుశా చూసి ఉండరు. ఎమోషనల్గా ఒక బ్లాక్మెయిల్ ఏం చేస్తున్నాడు, మా గురించి ఎవరైనా ఇంకా వెతికినా, మా గురించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఆత్మార్పణం చేసుకుంటాం, మేము బలవన్మరణానికి పాల్పడతామంటూ ఇద్దరు చెప్తున్నారు. ఏమండి, ఈయన గురించి మొదలు పెట్టిన దగ్గర నుంచి అదే ఆత్మార్పణ కదా, మా తణుకులో కూడా అదే ఆత్మార్పణ కదా, మంగళగిరిలో కూడా అదే కదా, కాళహస్తిలో కూడా అదే కదా. మరి ఏంటండి ఇదంతా? ఓకే, ఒకటండి, ధర్మం కోసం పోరాడతాను, సనాతన ధర్మం కోసం నేను నిలబడతాను అంటే ధైర్యంతో వచ్చి ముందరికి నిలబడి సమాధానం చెప్పాలి. కానీ నేను చచ్చిపోతాను అంటే నువ్వు చచ్చిపోతే అది ధర్మం కోసం పోరాటమా? అది ఎలా అవుతుందండి? నీ వ్యక్తిగత జీవితం కోసం ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయావు, మరి నువ్వు ఇన్నాళ్ళు దూషించింది, ఇన్నాళ్ళు చేసింది ఉత్తినే పోతుందా? చేసిన కర్మ వెంటపడదా? రాజేష్నాథ్ గారు, ఫస్ట్లీ ఒక క్లారిటీ ఇవ్వండి, తనని ఇకపైన అఘోరి అని పిలవకూడదు, సంబోధించకూడదు. అఘోరి మా అఖాడాలకు సంబంధించి మేమెవరం అతన్ని అఘోరిగా గుర్తించలేదు. 15 అఖాడాల్లో ఎక్కడ కూడా తనని అఘోరిగా గుర్తించడం లేదు. గురు పరంపర లేదు. ఓకే, ఒక మంత్ర సాధన లేదు. ఓకే, నిజంగా మంత్ర సాధన ఉంటే నా దగ్గర ఉన్న లీస్ట్ రీసెంట్ గా జాయిన్ అయిన శిష్యుడిని మీకు స్టూడియోలో కూర్చోబెడతా, మంత్రాలు చెప్పండి అతనితో పాటు. ఓకే, సో మీ దగ్గరికి వచ్చాడు కదా, మీ దగ్గరికి వచ్చి మీకు పాద పూజ చేశాడు, తర్వాత మీ పైన నువ్వు ఏకాడమ్మా అంటే నేను ఎక్కడ కాదండి నాన్నగారు, నేను శ్రీలంకలో సంబంధించి దీక్ష. శ్రీలంకలో ఆ గోరీలు ఎక్కడ ఉంటారమ్మా అంటే ఉన్నారండి అని ఏదో కవర్ చేసుకో. నేను ఖండించి ఎందుకు మనం అని చెప్పి వదిలేసాను. ఓకే, మీ దగ్గరికి వచ్చినప్పుడు తన బిహేవియర్ ఏమనిపించింది మీకు? ఎవరండి? శ్రీనివాస్ వచ్చినప్పుడు. తనంతా మెయిన్ తనకి కావాల్సిందండి పబ్లిసిటీ స్టంట్.
సెల్ఫ్ ఐడెంటిటీ. ఓకే. వచ్చే ముందరే మీడియా కాల్ చేసుకుంటాడు. మొన్న తనకు నా గురించి ఎలిగేషన్ చేయడానికి వచ్చినప్పుడు కూడా మీడియా కాల్ చేసి పోలీస్ స్టేషన్ కాల్ చేసి వచ్చాడు. ఓకే. ఇతను దర్గా బదులు కొడతానంటే నువ్వు పగలు కొట్టాలని ఉద్దేశం ఉన్నప్పుడు వెళ్ళి పగలు కొట్టు. మీడియాకి ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత నేను ఎందుకు పగలు కొట్టనిస్తారు? కానీ సమాజంలో ఏమవ్వాలి, ఇతను పగలు కొట్టడానికి వెళ్తుంది, ధర్మం కోసం పోరాడుతుంది, ఆ సెల్ఫ్ ఐడెంటిటీ కావాలి. అవును. మరి ఇదంతా ఏంటండి? ఓకే. మీ దగ్గరకు వచ్చినప్పుడు తను అంటే ఇప్పుడు తను మహిళగా చూడాలా మనము, లేకపోతే తనని ఒక అబ్బాయిగా చూడాలా, ఏమనిపించింది? మీరే దానికి సర్టిఫికెట్ లో ఉంది కదండి మేల్ అని చెప్పి. అవును అవునవును. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒక విషయం ఇక్కడ అందరూ సమాజంలో థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు అంటే, చాలాసార్లు మేము కూడా చూసాము, తనని పూర్తిగా దిగంబరంగా ఉన్న సమయంలో ఒక వస్త్రాలు ధరింపజేసిన వ్యక్తి అయితే మీరే, అవునా? అవునండి. అవునండి. అప్పుడు ఏమనిపించింది? తను ఏమన్నాడు? సంపూర్ణంగా యాక్సెప్ట్ చేస్తాడా లేకపోతే మళ్ళీ వదిలేస్తానని చెప్పాడు? ఇష్టం ఉన్నప్పుడల్లా ఆయన ఎప్పుడైతే యాంటీగా తన మీద క్వశ్చన్ చేస్తారో దిగంబరత ఒకసారి ప్రదర్శిస్తూ ఉంటాడు, ఆ తర్వాత మళ్ళీ ఒంటిపై వస్త్రం వస్తుంది, ఇక తన ఇష్టం. అంతే కదండి. ఇప్పుడు అఘోర సాంప్రదాయానికి సంబంధించిన వ్యక్తి అయితే ఒక సభ్యత, సంస్కారం, గురువు ఆజ్ఞ అన్ని ఉంటాయి. ఇన్నాళ్ళు నేను మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే నా గురువు ఆజ్ఞ వల్ల. ఇదంతా చెప్పిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు పై అంతస్తులో ఉన్నావు, రోడ్డు మీద ఎవరో మాట్లాడుతున్నారు, నువ్వు కూడా రోడ్డు మీద దిగిపోతావా, నేను చెప్పేదాకా నువ్వు మాట్లాడకన్నారు. ఇదంతా ఆయన అబ్జర్వ్ చేస్తూ వచ్చి ఈవేళ ఆయన లెటర్ రిలీజ్ చేసి ఆదేశ్నాథ్ గారు, గురువు గారు అండి, ఈవేళ మాట్లాడమని చెప్పారు కాబట్టి నేను వచ్చి మాట్లాడుతున్నాను. గురువు ఆజ్ఞ లేకుండా మేమేం చేయడానికి ఉండదండి అఘోర సాంప్రదాయంలో. అవును. ఇప్పుడు అంటే సభ్య సమాజంలో తిరగొచ్చా, అఘోరులు వాళ్ళు ఉండొచ్చా అంటే ఇట్లా వెళ్ళొచ్చా? ఒకటండి, మేము ఏదైతే సాధన తీసుకుని గురువు గారి దగ్గర పూర్తి జ్ఞానాన్ని గ్రహిస్తామో, ఎక్కడైతే ధర్మం కోసం మేము పనిచేయడం అని చెప్పి ఆయన నిర్దేశిస్తారో అక్కడికి వచ్చి పనిచేస్తూ ఉంటాం. మేము ఐడెంటిటీ కోరుకోమండి. మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ హోమాలు చేస్తున్నాం, కష్టాలతో వచ్చిన వాళ్ళకి నిలబడుతున్నాం, అందరికీ భోజనాలు పెడుతున్నాం, ఏ గుడికి ఇబ్బంది కలిగినా ముందర నిలబడి దెబ్బలాడుతున్నాం. మరి ఇప్పుడు ఇంత జరుగుతున్నారు కదా నార్త్ ఇండియాలో, చాలా భీభత్సంగా జరుగుతున్నారు. ఏకంగా ఆశ్రమానికి ప్లాన్ చేసిన వివాహం కూడా కొంతమంది అఘోరాల మధ్యనే చేసుకున్నాం మా గురువు గారు అంటుంది ఆవిడ. నార్త్ ఇండియాలో ఎవరు పట్టించుకోరండి. నార్త్ ఇండియాలో మొత్తం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇటువంటి విధంగా ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళపైన మీరు ఏం చర్యలు తీసుకుంటారు? అంటే మీ విత్తిన అఘోరాకు సంబంధించి 15 అఖాడాల వాళ్ళు ఎటువంటి ఈవేళ సాయంకాలం యోగి అవగడ అఖాడా వాళ్ళు కూడా కాల్ చేశారు నేను రాత్రి నాకు. ఓకే. వాళ్ళు కూడా ఏంటంటే కేసు పెట్టడానికి ప్రయత్నం, ఎందుకంటే వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గౌరవంగా చూస్తారు. ఓకే. ఆయన్ని దుర్భాషలాడిన మీదట ఆయన మీద కూడా కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారండి. ఓకే. తన పైన చట్టమే కాకుండా మీ అఖాడాల వారిగా మీరు కూడా కొన్ని చర్యలు తీసుకోవచ్చు అయితే? తీసుకోవచ్చండి. రైట్. ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు అయితే మీరు? మీకు ఎలా అంటే, నేను అఘోరి అని చెప్పినప్పుడు నువ్వు ఏ అఖాడకి సంబంధించిన అఘోరియో మా అఖాడాలకు సమాధానం చెప్పాలి. నువ్వు నాగసాధు అని చెప్తే యువనాకాడకి వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి. సో మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అయితే? అది గురువు గారు ఆజ్ఞ అండి. గురువు గారు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. ఆ లెటర్ లోనే ఉంది కదండి, చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుని చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని. అవును. ఒకసారి ఫైనల్ గా ఇకపైన ఈ లేడీ అఘోరిగా చెప్పబడుతున్న వ్యక్తిని అంటే ఆల్మోస్ట్ 10,000 మంది చూస్తున్నారు మనల్ని ఇప్పుడు. సో అఘోరి అని పిలవచ్చా లేదా? అఘోర అఖాడాలకు సంబంధించిన వ్యక్తి కానప్పుడు అఘోరి అని ఎలా పిలుస్తారు? రైట్. థ్యాంక్ యూ అండి. సో ఇది రాజేష్నాథ్ అఘోర గారు, తణుకులో ఉంటారు. ఆయన డిజిగ్నేషన్ ఏంటండి? ఉప ముఖ్యమంత్రి. ఈ అఖాడాలన్నింటిలో 15 అఖాడాలు ఉంటాయంట. ఈ 15 అఖాడాల్లో కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయి హోదా అయింది. ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉంది. తన గురువైనటువంటి ఆదేశ్నాథ్ అఘోరి దగ్గర నుంచి ఆదేశం రాకపోవడం వల్లనే నేను ఇలా సైలెంట్ గా ఉన్నానంటున్నారు. ఇక ఫైనల్ గా అఘోరి అని పిలవడం కరెక్ట్ కాదు అని వాళ్ళు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీన్ని గురుగారు చదువుతారు, ఒకసారి శివరుద్ర స్వామి గారు చదువుతారు. స్పష్టంగా నాకు రాదు. మై అఖిల భారతీయ అఘోర్ అఖాడా ప్లీజ్ చేయండి ఒకసారి. శ్రీ ఆదేశ్నాథ్ జీ. ఫైనల్ దాని అర్థం చెప్పండి ఒకసారి కంక్లూజన్. ఇక్కడ శివ్ విష్ణు బ్రహ్మ అలియాస్ अल्लूरी श्रीनिवास से हमारा अखाड़ा का कोई ताल्लुक नहीं है। यहाँ हमारे साधु सत्पुरुष और पूरा अघोरा దీని మొత్తం అర్థం टोटल అంటే पूरे अघोरा अखाड़ा 15 जो है उसमें से कोई भी अखाड़ा से इनको सत्संबंध नहीं है। लेडी अघोरा बोल के जो पिल रहे हैं अल्लूरी श्रीनिवास, विष्णु ब्रह्मा परमेश्वर बोल के नाम से उनको 15 अखाड़ा से कोई भी సంబంధ नहीं है। సింపుల్ గా ఏంటంటే ఈ అఘోరాల విధానానికి సంబంధించి దేశవ్యాప్తంగా 15 అఖాడాలు ఉన్నాయట.
అంటే ఇక్కడ అఘోరీగా తిరుగుతున్న వారు ఎవరైనా కూడా 15 అఖాడాలో ఏదో ఒక చోట వాళ్ళకి మెంబర్షిప్ లేదా వాళ్ళకి అక్కడ శిక్షణ నేర్చుకొని ఉండాలి. హిందీలో కంక్లూజన్ చేయాలి. అంటే నార్త్ లో కూడా మనము స్వామి గారు అన్నట్టుగా ఏంటంటే 15 जो अखाड़ा है इनसे इनको कोई संबंध नहीं है. पूरे भारतीय वासियों को बोलने का बात ये है ये साधु सत्पुरुषों से कोई भी नहीं है, ये वेशाधारण करके आए. तो इसीलिए अखाड़ाओं से काशी से जो उपाध्यक्ष है उनसे हम एक नोटिस दिए, वो वेरी फेयर नोटिस अभी आरती भी यहाँ पे बोल चुके हैं. सो पूरा देश में भी ये फैलाने के लिए मैं यावत भारत देशवासियों को पूछ रहा हूँ. ये जो अखाड़ा के जो उप मुख्यमंत्री हैं ये वेरी लीगल एंड फेयर इन्फॉर्मेशन दिए सोए. एल्लूरी श्रीनिवास का जो बात जो अघोरा जो वेशाधारण से है ना, उनको सब लोग पूछने का, और पुलिस जो है और जो लॉ एंड ऑर्डर है पूरे आके उनको जो केसेस है उसके ऊपर रिस्पॉन्ड होने के लिए भी हम पूरा भारत देश में ऐसे साधु संत लोग भी एक केस बनाने के डालने के लिए भी उन्होंने बोले हैं. ఇంతవరకు అని చెప్పింది ఏంటంటే నార్త్ ఇండియాలో కూడా తిరుగుతున్నాడు కాబట్టి నార్త్ ఇండియాలో అర్థం కావాలన్నట్టుగా చాలా క్లుప్తంగా చెప్పుకొచ్చారు. 15 అఖాడాలు ఉన్నాయి, దాంట్లో ఏదో ఒక చోట ఐడెంటిఫికేషన్ ఉంటే కానీ అఖాడాగా చెప్పలేము. రాజేష్నాథ్ అఘోరీ వాళ్ళ గురువు ఆదేశ్నాథ్ అఘోరీ, ఆయనకి ఇంకో గురువు ఉన్నారంటే రకరకాల ఇలా మొత్తం ఒక ట్రీ ఉంటుంది. అంటే నా గురువు ఎవరు ఆయన గురువు ఎవరు అనేది ఉంటుంది. ఇక్కడ అఘోరీగా చెప్పబడుతున్నటువంటి లేడీ అఘోరీ ఎవరైతే చెప్పబడుతున్నామో శ్రీనివాస్, ఆయనకి ఎటువంటి గురువు లేరు, ఆయనంతా కూడా ఫేక్ అనేది 15 అఖాడాలు ఏకంగా నిర్ధారించి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్లీజ్ ఒకసారి అది ప్లే చేయండి. ఇకపైన లేడీ అఘోరీగా మనం పిలవకూడదు, శ్రీనివాస్ మాత్రమే వేషాధారణ కట్టుకొని తిరుగుతున్న వ్యక్తే కానీ ఆయన అఘోరీ కాదనేది అఖాడాలు. 15 అఖాడాలకు సంబంధించి ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా చెప్పబడుతున్నటువంటి రాజేష్నాథ్ అఘోరీ ఆయన ఇప్పుడు మనతో మాట్లాడారు కూడా. సో ఇది ఆ ప్రెస్ నోట్ సంబంధించిన అంశం. సో ఇకపైన ఆయనని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లూరి శ్రీనివాస్ గానే చెప్పాలి అనేది అఖాడాలు చెప్తున్నమాట. సో ఏంటంటే ముఖ్యంగా మీరు అన్నట్టుగా స్వామి ఇప్పుడు లెటర్ వచ్చింది, అఫీషియల్ గా డిక్లరేషన్ ఇప్పించాము, మాట్లాడు. గతంలో ఆజాద్ గారు మేము కూడా ఒక సిస్టమేటిక్ గా వీటితో డాక్యుమెంట్ గానే వెళ్తూ వస్తున్నాం. అంటే ఒక్కొక్క ప్రూఫ్ తో, ఇప్పుడు బీయింగ్ ఏ మీరు ఒక జర్నలిజం అని కాకుండా నార్మల్ గా పర్సన్ కూడా మా దగ్గర ఏముందన్న మాటలో ప్రతి కాగితం మీ దగ్గర ఉంది. ఇప్పుడు దాని వల్ల కూడా మీరు ఇప్పుడు ఆయన ఆత్మార్పణం చేసుకోవడం ఇలాంటి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా పిచ్చోళ్ళు చేయడానికి. మార్నింగ్ చూసా, అది ఇప్పుడు చెప్పిందల్లా ఏంది, సరెండర్ కావాలి చట్టపరంగా రమ్మనే కదా మేము చెప్తుంది. ఒకసారి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అలా చేయడం చేత ఏమైందంటే స్వామి ఇప్పుడు చూసే వాళ్ళందరూ అంత పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు అఖాడాల నుంచి ఒక లెటర్ వచ్చింది 15 మంది. ఇప్పుడు ఆయన ఏమన్నారు, మేమందరం కూడా లెటర్ వేస్తున్నాం అన్నారు. నేను ఈ విషయం ఎప్పుడు చెప్పా స్వామి, మీతో మాట్లాడినప్పుడు 4 రోజుల క్రితం లైవ్ లో చెప్పాను నేను. అంటే ఇప్పుడు గ్రౌండ్ వర్క్ జరుగుతుందనే కదా. ఇప్పుడు నువ్వు అక్కడ నుంచి ఉత్తరాఖండ్ పోతాను అని అంటున్నావు కదా. ఉత్తరాఖండ్ కూడా క్షేత్రపాలకులలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగం, అంత మహాక్షేత్రంలో నువ్వు ఉండాలన్నా కూడా కొన్ని అనుమతులతోనే పోవాలి కదా స్వామి. ఇవన్నీ ఎందుకు చేయడము? ఆ ఆడబిడ్డ కూడా కొంచెం ఆవేశంగా ఏడుపులు, ఆ బాధలు, ఆ భయాలు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు శ్రీనివాసం నిన్నటి దాకా ఎంత పౌరుషంగా మాట్లాడారు, పొద్దున చూసారా ఒళ్ళు ఎంత దగ్గరకుండి మాట్లాడారు ఇద్దరు. ఇవన్నీ ఎందుకు? సిగ్గు అనిపించదా? చూసే వాళ్ళ తల్లిదండ్రుల బాధలు, అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ బాధలన్నిటికీ చెక్ పెట్టడానికే కదా రమ్మంటున్నాం చట్టపరంగా. వస్తే 5 మంది 10 మంది కూర్చొని మాట్లాడితే ఒక వివరణ వస్తే ఆ మచ్చ తొలగిపోతే నీకు ఆనందమేగా. ఇప్పుడు అఖాడాల నుంచి రుజువైంది కదా నువ్వు అఘోరావు కాదని. నన్నేం అడిగారు మీరందరూ? అంతకుముందుకు ఏం చెప్పారు? ఆయన అది ఈయన ఇది లేడీ అఘోరా మాతాజీ ఆ మాతాజీ అన్నప్పుడు నేనంటే సాధు సంతుని కాబట్టి అడ్డుకుంటున్నా అంటే నా స్వలాభం అనుకోవచ్చు. అక్కడ నుంచి ఒక లెటర్ వచ్చిందంటే ఒక అధికారికంగా వచ్చిందనే కదా. ఇప్పుడు మీరు అన్ని ప్రశ్నలు అడిగారు, ఆయన ఎక్కడన్నా అదుపు తప్పినట్టు మాట్లాడా? గురువుల పరంపర చెప్పాడు. ఎందుకంటే మన భారతదేశం మొదటి నుంచి ఋషి పరంపర స్వామి. సనాతన ధర్మం కూడా మనది ఋషి పరంపర నుంచి వచ్చింది కాబట్టి ఒక సత్పురుషుల మాటే మాట్లాడే దాంట్లో అర్థం పరదం చాలా వివరంగా ఉంటది. ఇప్పుడు ఆడపిల్లని తీసుకుపోయిండు కదా ఈ పెళ్లి గురించి నేను ఆత్మార్పణ చేసుకుంటానంటే సిద్ధమవుతుంది ఆయనతో పాటుగా. అలా ఉంటుందా చెప్పండి? ఇది ఎక్కడ దార్శికం స్వామి? ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచన. మీరు ఇంకో మాట ఏం అడిగారు అంటే పెళ్లి ఉందని అడుగుతా ఆయన ఏమన్నారు, అవన్నీ వదిలిపెట్టి ఇందులోకి రావాలి, అసలు ఐడెంటిటీ లేదు కదా ఆయనకి అని అన్నాడా కదా. మరి ఇలా ఇంత వివరణంగా ఉన్నప్పుడు శ్రీనివాస్ ఎందుకు ఏం చర్యలు తీసుకోవచ్చు అంటారు? మీకు చర్యలు ఏం కాదు. ఇప్పుడు చట్టపరంగా నా ఉద్దేశ ప్రకారం ఒక సాధువు లాగేంటే స్వామి వేషాధారణ అనేది అలా పెట్టుకోవడం చేత సాధు అని అనుకోని సహజ సిద్ధమైన పూజ పురస్కారం. ఇప్పుడు నేను కూడా అఘోరాను కాదు, నన్ను అందరూ నాగ సాధువు అఘోరా అని అనుకుంటుంటారు. ఇప్పుడు నేను ఏంటంటే సహజ సిద్ధంగా నేను శివతత్వంలో ఉన్న సాధువుని. నేను అర్ధ మండల దీక్షలు వేసుకుంటూ నా జీవితంలో నేను 2 లక్షల జీతం చూసి ఆ తర్వాత శివతత్వానికి వచ్చాను. ఇవన్నీ ఛానళ్ళలో కూడా చెప్పి పెట్టాను కదా. ఇప్పుడు ఇలా ఉండి మీరు అన్నట్టుగా సరే స్వామి ఈ విధంగా ఉంది మాట్లాడొచ్చు అన్నట్టు. ఇప్పుడు అఘోరా అనేది చాలా పెద్ద పెద్ద మాట స్వామి. అది దానికి అంత సులభంగా శరీరం మీద తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇప్పుడే కదా ఇప్పుడు తెలుస్తున్నది. ఇప్పుడు ఈ వివరణ ఇంత డీప్ గా వస్తున్నారు. మీరు సంవత్సరం నుంచి వెనకాల ఉండి ఈ రోజు వస్తుందని శ్రీనివాసుడు అనుకోలేరు కదా విత్ డాక్యుమెంట్. ఇప్పుడు శ్రీనివాస్ ఆయన చాలా తప్పులు చేశాడు సార్, మీకు తెలియదు కాదు. దాదాపు మనకు తెలిసిన జనరల్ లెక్క చెప్తాం మీకు కామన్గా. ఫస్ట్ వర్షిని సంబంధించి అదొక తప్పు.
రెండోది వచ్చేసరికి అక్కడ చీటింగ్ చేయటం, 10 లక్షల రూపాయలు చీటింగ్ చేయటం. మూడోది వచ్చేసరికి ఈ అమ్మాయి ఇప్పుడు మేమంతా దాదాపు మేము చాలాసేపు మాట్లాడించాను నేను. ఆమె అంటే రకరకాలుగా వేధించాలని ఆమె కొన్ని చెప్పలేకపోయారు లైవ్లో. సో అదొకటి. ఇదే కాకుండా అక్కడ ఎన్టీపీఎస్ దగ్గర ఒక పోలీస్ అధికారిని దూషించడం బూతులతో. అక్కడ కూడా మీకు ఏంటంటే పోలీస్ అధికారులు కూడా కేసు పెట్టచ్చు. ఒకసారి బిఫోర్ దట్ మీతో మాట్లాడే నాకు మంత్రాలు వచ్చు అది ప్లే చేయండి. నాకు మంత్రాలు వచ్చు, అందరిపై కఠినంగా చర్యలు తీసుకుంటారు, చేతులు కాలు పడేటట్టు చేస్తాను. మీరు అన్నట్టుగానే ఆయన స్వామి అంటున్నారు కదా, ఆయన కూడా ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు ఆ మాటల్లో, నేను వచ్చి వేసేస్తాను అంటున్నాడు. అదే ఇప్పుడు అది సో ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎట్లా చూడాలి మనం? ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అమ్మాయిని అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నాడు అంతే కదా సార్. ఇంకోటి ఆత్మహత్య చేసుకుంటాను అతను అలా అంటాం కూడా నేరమే కదా సార్. ఇంకా హైలైట్ ఏంటంటే ఇద్దరు చెప్తున్నాను, అది కూడా వీడియో లైవ్ పెడతారంట. అదే అది కూడా నేరమే కదా. ఇప్పుడు ఉత్తరాఖండ్ నేను ట్యాగ్ చేస్తాను డీజీపీ గారు. ఉత్తరాఖండ్ డీజీపీ ట్యాగ్ చేస్తాను. అప్పుడు అదైన తర్వాత నేను తీసుకొని ట్యాగ్ చేసి కుదిరితే 2:30 తర్వాత మాట్లాడతా స్వామి అని అన్నారు. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు ఆ స్టేట్ లో పోయి అలా చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం కావాలి? అక్కడ మరి మీరు కూడా అది పాస్ చేయాలి. ఉత్తరాఖండ్ చేశారా? చేస్తాను. ఇప్పుడు శాంతి భద్రతలన్నీ దెబ్బతింటే కదా ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు ఆత్మార్పణం చేసుకుంటున్నప్పుడు చుట్టుపక్కల చిన్న వ్యాపారస్తులు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. శ్రీకాళహస్తిలో అదే జరిగింది కదా మనోజ్ గారు. శ్రీకాళహస్తిలో అదే కదా చేసింది ఆయన. పైన ఇప్పుడు అన్ని కేసులు నమోదయ్యాయి కదా, ఎటువంటి చర్యలు ఉండొచ్చు? ఒకవేళ ఆయన కోసం ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు రంగంలో దిగి ఆపరేషన్ స్టార్ట్ చేశారు అనుకోవచ్చా? అంటే ఉందండి పోలీసు వ్యవస్థ ఆ విషయంలో, మోకిల విషయంలో కానీ మాకు ఆర్డర్ వస్తుంది మండే తర్వాత. దాని విషయంలో డీజీపీ గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు వెళ్తారు, ప్రాసిక్యూషన్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. ఇప్పుడు దానికంటే ముందుగా ఇతను చేయాల్సింది ఏంటంటే పశ్చాత్తాపం ఉండాలి. ఓకేనండి. రెండోది చేసిన తప్పుకి ఏదంటే చట్టపరంగా వచ్చి ఎదుర్కోవాలి. రెండోది. మూడోది మొత్తం అన్ని ఇప్పుడు ఇంకా తెలిసిన ఇన్ఫర్మేషన్ లేటెస్ట్గా మనకి ఇంతకుముందు తెలియదు. సార్ చెప్పినట్టు ఆయన అసలు అఘోరే కాదు, ఆ పేరు చెప్పి ఇప్పుడు దాకా ఫేక్గా వ్యవహరించాడు. ఇప్పుడు ప్రజలందరికీ చాలా అర్థమైంది, దేశ ప్రజలందరికీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు లెటర్ అయితే మీ ముందే ఉంది కాబట్టి మీరు కొంచెం అది హైలైట్ చేయాలి. మొదట్లో ఈ ప్రజల్లో ఉన్న మైండ్ సెట్ మారడం చేత ఎల్లూరు శ్రీనివాస్ అని పడడం అందరం నమ్మాం స్వామీజీ. చాలా మంది దగ్గర ప్రొటెక్షన్ అడిగారా? ఇంకో విషయం ఉండడం ధర్మం స్వామి. ఎవరైనా బాగా అయిపోతారేమో నాశకు ముందు చెప్పడం వల్ల డబ్బుల విషయం ఇంతవరకు మాట్లాడలేదు స్వామి. ఎవరెంత ఇచ్చారు, ఎందుకు మాట్లాడలేదు అంటే కోటి విద్యలు కూటి కోసమే. కాకపోతే వాళ్ళందరంతలో వాళ్ళు బయటికి రావడం అనేది అది ఒప్పుకునే విషయం కాదు. ఇప్పుడు మీరు అన్న విషయం కాకుండా ఇప్పుడు వేరే ఛానల్లో ఏం జరుగుతున్నది, పెద్ద 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 వాళ్ళు వచ్చి ఇచ్చేసారు డబ్బులు అని అంటే పెద్ద 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 వాళ్ళు కూడా బాగా జరుగుతుందన్న ఉద్దేశంగానే ఇచ్చిండవచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ ఇది చూసి ఏమనుకుంటుండొచ్చు స్వామి, ఎంత మనోభావాలు దెబ్బతింటాయి. రేపటి రోజు నిజమైన వాళ్ళని నమ్ముతారంటారా? ఎంత ఇబ్బంది పడుతుంది స్వామి. ఇవన్నీ పెద్ద సమస్యలు. మహిళకి ఏం న్యాయం చేయబోతారు, ఎటువంటి డిమాండ్ చేస్తుంటాను తను కొంత అడ్వకేట్ గారు మీరే చెప్పాలి. ఎందుకంటే నేను కూడా ఆ అమ్మాయి డిమాండ్ అడగమంటారా? అడగండి ఒకసారి ఫోన్ చేస్తాం, మళ్ళీ కాల్ చేద్దాం. ఈసారి పాసిబుల్ ఒకసారి అఘోరి గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించి ప్లే చేయండి ఒకసారి. లైవ్ లో ఈసారి రెడీగా ఉన్నాయా? అడ్డుకున్నా సరే ఎవరిని ఊరుకునేది లేదు. కంపల్సరీ మీ అందరి మీద కఠిన చర్యలు తీసుకొని మీ అందరికీ మంత్రశుద్ధి చేసి మంత్రాలు చేసి నన్ను మాత్రం ఎవరైతే బ్యాడ్గా పోర్ట్రే చేస్తారో వాళ్ళు ఎవరిని ఊరుకును మంత్రాలు చేసి ఎలాంటి క్రియలైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా నుండి మీరు కాపాడుకోండి. హరహర మహాదేవ్. కాశీ విశ్వనాథేశ్వరుడు సాక్షిగా నేను చెప్తున్నాను, ఈరోజు కాశీలో ఉన్నాను. నేను త్వరలోనే నేను తెలంగాణకు ఆంధ్రాకి రాబోతున్నాను, అక్కడనే కూర్చోబోతున్నాను. ఓకేనా? నేను ఎక్కడో ఒక జాగాలో. హరహర మహాదేవ్. ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతోమంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా? నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా
ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి. మేము ఇవ్వడానికి ప్రాణదానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. 2 ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము. దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాం. 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది. ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా. మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు? మీరు 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ తంబ్లైన్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతున్నాం కదా. అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో. మీకు మా వల్లే ఇబ్బంది కదా, మేము అక్కడ లేము కదా మీ కళ్ళ ముందు. కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా. మేము రాము 2 రాష్ట్రాలలో. మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము. ఇప్పటికి రైట్, ఇది ఇప్పుడు ప్రెసిడెంట్ వర్షినితో కలిసి ఒక వీడియో విడుదల చేసింది అఘోరి. అంతకంటే ముందు ఇప్పుడు విజువల్స్ చూశారు కదా, ఎక్కడికి వెళ్ళినా హై టెన్షన్, ఒక హై డ్రామా క్రియేట్ చేస్తున్న సందర్భమే ఉంది. ఒకసారి అసలు ఇటువంటి వాళ్ళపైన అంటే చాలా క్లియర్గా ఇక అఘోర కాదని తెలిసిపోయింది కాబట్టి మనలాగే ఒక సామాన్య వ్యక్తి, అది పూర్తిగా ఆడ మనిషి కాదు, మగ మనిషి కాదు అని చెప్పి ట్రాన్స్జెండర్ ఇజ్రా అసలే కాదు. అసలు ఆయన ఎలా డిఫైన్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఒకసారి మన అడ్వకేట్తో మాట్లాడదాం. అసద్ గారు, సో ఇటువంటి వాళ్ళపైన ఇవన్నీ విజువల్ చూసారు కదా, పోలీసులను దూషించింది. ఇప్పుడు పోలీసు కూడా క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు వరకు పోలీసులు కూడా పాపం నమ్ముంటారు, అరే నిజంగా అయి ఉంటుందేమో అని చెప్పి కూడా. సో ఇప్పుడు తన పైన ఎటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎటువంటి స్టెప్ వేయబోతున్నారు? అదేనండి, ఇప్పుడు మొత్తం 3 రకాలు చెప్పే కదా. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము మహిళా కమిషన్ వారు ఏమి ఇస్తారో చూస్తున్నాం. ఆల్రెడీ నేను కలిసి రావడం జరిగింది. దానికి సంబంధించి ఇరుపక్షాల అంటే 2 రాష్ట్రాల డీజీపీకి కూడా అది వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అతి ముఖ్యమైనది, ఇప్పుడు ఎన్టీపీఎస్ దగ్గర ఒక మహిళ, ఒక పోలీస్ ఎన్టీపీసీ అక్కడ పోలీసు అధికారిని దూషించడం. సో అది కూడా నేను సుమోటోగా పోలీసు వారిని తీసుకోమని నేను కోరుకుంటున్నాను. తర్వాత శ్రీకాళహస్తి విషయంలో చూశారు కదా, మనం పెట్రోల్ పోసుకున్నాం ఒకటి. తర్వాత జర్నలిస్టుల మిత్రులందరినీ కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ నాశనం చేస్తారని చెప్పడం, అది నేను రేపు డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాను. అతి ముఖ్యమైన అందరికి చెప్పేదంటే, దీని ప్రకారం చూసుకున్నట్లయితే అతను ఫేక్ పర్సను, ఫేక్ అఘోరి, దేనికి 15 అఖాడాలకు సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్పి క్రిస్టల్ క్లియర్ కనబడతా ఉంది. ప్లస్ ఇప్పుడు చూసినా ఏదైతే ఉందో మన వీడియో ఏదైతే ఉందో, మేము ఆత్మార్పణ చేసుకుంటాం, ఇవన్నీ కూడా దయచేసి అందరికీ నేను దండం పెట్టి చెప్తా ఉన్నాను. మీరందరూ కూడా ఇది
ఉత్తరాఖండ్ డీజీపీ గారికి ట్యాగ్ చేయమని చెప్తాం. ప్రతి ఒక్కరు డీజీపీ, నేను కూడా ట్యాగ్ చేస్తాను ఈరోజు. ట్యాగ్ చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఉపయోగించి వాళ్ళని అలర్ట్ చేయమనాలి. ఇదే కదా, వీళ్ళైతే కుదిరితే అన్ని రాష్ట్రాల డీజీపీ ఎవరు ఏ రాష్ట్రాలు తెలుగు వాళ్ళు ఉంటారు అన్ని రాష్ట్రాల డీజీపీ పెట్టడం బెటర్. దాన్ని ట్యాగ్ చేస్తే ఆటోమేటిక్ సరిపోతుంది. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుని ఇన్నిసార్లు చాలాసార్లు ఎమోషనల్ బ్లాక్మెయిల్, ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన పెట్రోల్ తీసుకొని మీద పోసుకుంటాం. అది ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్. మనందరం కూడా ఏంటంటే భయపెట్టడానికి, భయభ్రాంతుల గురించి ఇది ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం. ఇది క్రిస్టల్ క్లియర్ గా అతని యొక్క సైకాలజీ ఏంటంటే క్రిమినాలజీ అనేది అర్థమవుతుంది. అతను సైకలాజికల్ గా క్రిమినల్ గానే అర్థమవుతా ఉంది. గతంలో కూడా కొన్ని వచ్చినాయి అతను. ఇప్పుడు కొంత అనుమానం ఏంటంటే ఆఖరికి వస్తే తన దాకా వచ్చిన తర్వాత వర్షిని పైన కూడా ఏదైనా పిచ్చిగా ప్రవర్తించి ఏ చేసుకున్నా కూడా, ఎందుకంటే వర్షిని అడ్డు పెట్టుకుని వర్షిని మాట్లాడుకున్నాము, వర్షిని మెయిన్ ప్రొటెక్షన్. అవునండి, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ తో మనం మాట్లాడదాం. వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు కదా, కుదిరితే ఉత్తరాఖండ్ డీజీపీ గారికి లెటర్ పంపించడం అవసరం, వీళ్ళు కూడా అక్కడ పంపించేట్టుగా ఏర్పాటు చేయడానికి చూస్తాను నేను కూడా. కుదిరితే మేము కూడా వెళ్తాం. ఇప్పుడు ఈ వీడియోని పోలీసులు ఎలా తీసుకునే అవకాశం ఉంది? ట్యాగ్ చేస్తామండి. ట్యాగ్ చేసి ఎలా తీసుకోవచ్చు అంటే ఇది ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనుకోవాలా, హెచ్చరిక అనుకోవాలా, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు హెచ్చరికలు అనుకోకూడదు అంటే ఒక విధంగా చూడండి, తెలుగు ప్రజలు మనం ఒక్క మాట మాట్లాడదాం. ఏపీ తెలంగాణలో చూడండి, మనం ఏం చేస్తాం, శత్రువు కూడా భోజనం పెడతాం. ఎంత ప్రేమ ఉన్నా ఎంత గొడవ ఉన్నా ఏం చేస్తాం, ఒక సమస్య రాగానే భుజం మీద చేతి పెడతాం. ఇది మన దగ్గర ఉన్నదే ముఖ్యమైన మన రక్తంలో ఉన్నది. అట్లా శ్రీనివాస వర్డ్ వదలడానికి క్షమాభిక్ష అని అనుకోవచ్చు, కానీ అలా వదిలేసేసి చెప్పేటట్టుగా లేవు కదా, వ్యవహారం లేదు. ప్లస్ మీ రాష్ట్రాలు అంటున్నాడు ఆయన. ఇప్పుడు మీరు విన్నారా సరికి? రాష్ట్రాలు ఏమిటి, ఎక్కడ పుట్టాడు ఆయన, ఎక్కడ పెరిగాడు, వాళ్ళు ఎక్కడ పుట్టారు, మీ రాష్ట్రాలకు మీరు రావంటున్నాడు. చాలా కొంచెం ఆలోచించి రావాలి. ఇప్పుడు ఇంత పోరాటం చేస్తున్న దేనికి, ఆయన సెక్యూర్, ఆ అమ్మాయి సెక్యూర్ కావడమే కదా. కానీ ఆ ఒంట్లో ఆ మాటలో కూడా భయం కనబడుతోంది. చాలా మంచి, ఎంత ప్రయత్నం చేస్తే భయం వచ్చింది. ఆయన ఏకంగా ఇలా తీసేస్తున్నాడు ఆయుధం, తీసేసి ఎవరెవరిని ఎంత చేశాడు. పోలీస్ అధికారిని చూసారా ఎంత దుర్భాషలాడాడు. ఆ రోజు పోలీస్ అధికారి వేరే ఆ నార్మల్ పర్సనాలిటీ అయితే ఉండేవాళ్ళ. ఇప్పుడు అందరు అధికారులు అంతా ఒక గౌరవం ఇచ్చినప్పుడు నువ్వు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది కదా స్వామి. ఈ రోజు అంత పరిస్థితి వచ్చింది. మీడియా మిత్రులు అంతా సపోర్ట్ చేశారు, చేతబడి చేస్తా అన్నట్టు. ఇప్పుడు 100-200 ఛానల్లో తిరుగుతుంటే చేతబడి చేస్తారంటే, ఇప్పుడు అందరు కుటుంబాలు, బాధ్యతలు, బరువులు ఉండేసరికి చేతబడి అంటారుగా. ఇప్పుడు నేను చేతబడి నన్ను ఏమని అన్నా కూడా. కాబట్టి మీరు కూడా కొంచెం మీడియా సోదరులకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది మనకి. ఈ డాక్యుమెంటరీ చాలా కీలకం. ప్రెస్ నోట్ మీరు అన్నట్టుగా ఇప్పించారు, మాట ఇచ్చినట్టుగా వచ్చాం మేము. ఏం ఉండబోతుంది నెక్స్ట్ వాళ్ళపై? ఏం లేదు, ఇంకా అధికారుల చేతుల్లో సాధువు కాదని రుజువు అయిపోయింది, అఘోరి కాదని రుజువు అయిపోయింది. నిన్న అనుకున్న మాట నిలబెట్టుకున్నా స్వామి. శంకరుడు ఏడున్నాడో కానీ 3 కళ్ళు పెట్టుకొని ప్రశాంతంగా చూస్తున్నాడు. అన్ని రుజువులు అయినాయి కాబట్టి. డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడతాం. హలో, అదే హలో, హలో సార్ వినపడుతుందా? నేను డైరెక్ట్ మాట్లాడతాను. లైవ్లో ఉన్నాను, ఒకసారి సార్ మాట్లాడతారంట. ఎంత కట్ అయింది అంటున్నారు. ఒకసారి లైవ్లో ఉన్నాను. అదే రాము గారు ఒకసారి రాధిక గారికి ఇస్తారా? ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారా? హలో, రాము గారు రాధిక గారికి ఇస్తారా? హలో, రాధిక గారికి ఇస్తారా? నా వాయిస్ వినిపిస్తోందా మీకు? హలో, సిగ్నల్ లేదు సార్, అంటే మళ్ళీ చేస్తాను. నా వాయిస్ వినిపిస్తోందా మీకు రాము గారు? వినిపిస్తుంది. రాధిక గారికి ఇస్తారు ఒకసారి. లైవ్ లో ఉన్నారని చెప్పండి. మీరు లైవ్ లో ఉన్నారు, లైవ్ లో నడుస్తుంది ఇంకా. సో ఇందాక సిగ్నల్ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఫైనల్ గా తను ఏం డిమాండ్ చేస్తోంది, ఇటువంటి వారు ఇంకొకరు బాధితులు కాకుండా ఉండాలని నిజంగా చాలా చక్కగా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఈ విషయం చెప్పండి వాళ్ళు. అవును మనోజ్ గారు తర్వాత ఎన్ని ఛానల్లో ఎంత ప్రయత్నం చేసి ఇటు దాకా వచ్చాము స్వామి. అమ్మ వినబడుతుందా? వాయిస్ వినబడుతుందమ్మా? అమ్మ రాధిక, నా వాయిస్ వినబడుతుందమ్మా? ఇది కూడా చెప్పండి ఆమెకి, ఇది కూడా చెప్పండి. వినిపిస్తుందన్నా. మీరు లైవ్ లో ఉన్నారమ్మా, ఒక 2 నిమిషాలు నేను కంక్లూడ్ చేస్తాం మీతో. సో అఘోర అఖాడాలు అన్ని కలిసి 15 అఖాడాలు అన్ని కలిసి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాయి. మనతో పాటుగా శివరుద్ర స్వామి ఇక్కడే ఉన్నారు. సో అసలు అల్లూరి శ్రీనివాస్ని అఘోరీగా మేము కన్సిడర్ చేయడం లేదు, ఆయన ఎక్కడ కూడా సాధన చేసిన వ్యక్తి కాదు, మా అఖాడకు సంబంధించిన వ్యక్తి కాదు అని వాళ్ళకు డిక్లరేషన్ ఇచ్చేశారు. దీంతో ఇక ఆయన అఘోరీ కాదనేది వాళ్ళు చెప్తున్నమాట. సో ఫైనల్గా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారమ్మా? అంటే సరే రాక్షస వివాహమా ఏదో అయిపోయింది, ఆ తర్వాత మీరు కూడా చాలా వరకు డబ్బులు వేస్తారు ఆయనకి. సో ప్రజెంట్ ఇప్పుడు ఆయన నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే తన నుంచి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటున్నారా, లేకపోతే నన్ను ఇక రకంగా మోసం చేశాడు, డబ్బులు ఇచ్చాను కాబట్టి తన నుంచి బయటికి రావాలనుకుంటున్నారా? ఏం అడగాలనుకుంటున్నారు మీరు? శిక్షించాలని అనుకుంటున్నా అన్న నేను. ఓకే, ఇక చట్ట ప్రకారంగా పోతే లేట్ అవుతుందేమో అని అతన్ని ఎవరి పేరు, ఒక అఘోర అన్న ఒక పవిత్రమైన పేరు పెట్టుకొని వచ్చింది కదా, వాళ్ళ సాధువులకే తనని అప్పచెప్పి వాళ్ళని ఏమన్నా చేయమని చెప్పేసి వాళ్ళకే అప్పచెప్పండి అన్న. అదే నా కోరిక, అంతే. ఇంకే ఆడపిల్ల మోసపోవద్దు.
ఓకే. అంటే నా గురించి నేను మా గురువు గారైన శివరుద్ర గారికి, మా అడ్వకేట్ అంకుల్ కి నేను చెప్పుకున్నాను. మీకు ఏం డీటెయిల్స్ కావాలని వాళ్ళని అడగండి అన్న. మీరు మాట్లాడుతూ ఉంటే మా ఫ్యామిలీ వచ్చింది, అందుకే నేను కట్ చేయాల్సి వచ్చింది. ఓకే ఓకే, ఫైనల్ గా మీకు కావాల్సింది ఒకటే, దాన్ని శిక్షించడం కావాలంతే. అంతే అంతే అన్న, అంతే. ఓకే అమ్మ, డన్, థ్యాంక్ యూ. శివాయ. కొంత డిస్టర్బెన్స్ గా ఉన్నారు. డిస్టర్బెన్స్ అంటే ఇప్పుడు ఆడపిల్ల కాబట్టి కొన్ని వ్యక్తిగతంగా పోకపోవచ్చు. అందరికీ ఒక విషయం చెప్పాలి. ఫైనల్ మీరు కంక్లూడ్ చేయండి. మీరు మాట తీసుకురావాల్సిన చెప్తాను సార్. మీడియా మిత్రులు ఏంటంటే ఆమె ఇప్పుడు వరకు కూడా బయటికి రాలేదు. సో కొంత కన్ఫ్యూజన్, కొంత గడబిడ, గందరగోళానికి గురైంది. ఆ రోజు కూడా గందరగోళానికి గురైంది. ఇది మనం మంగళవారం సోమవారం నాడు. సో ఈ రెండిట్లో వల్ల కూడా ఆమె గందరగోళానికి గురవడం. వాళ్ళ అమ్మగారు మెయినెస్ ఏంటంటే ఆమె పాపం హెల్త్ బాగోలేదు. సో వాళ్ళ అమ్మగారు కూడా అంటే విలేజ్ జనరల్గా మనకు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటాయి సార్, వద్దమ్మా అవన్నీ మనకెందుకు, ఇప్పుడు మీరు అన్నారు ఎందుకు బాధితులు బయటికి రావట్లేదు అంటే ఒక కుటుంబ వ్యవహారాలు పరువు పోద్దన్న ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో ఆమె కొంత కన్ఫ్యూజ్ అయ్యారు. మేము ధైర్యం చెప్పాను స్వామీజీ, నేను కుదిరితే రేపు డైరెక్ట్గా వస్తాను, రేపు కానీ ఎల్లుండి కానీ డైరెక్ట్గా ఇంకేమైనా డైరెక్ట్గా మీరు అడగండి. రైట్, శివరుద్ర స్వామి గారు ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేస్తారు? ఇప్పుడు ధర్మరక్షణలో నేను అన్నట్టుగా పరమాత్ముడి పర్యవేక్షణ చాలా ముఖ్యంగా ఉంటుంది స్వామి. వ్యక్తిగతంగా శ్రీనివాస్ని ఏ రోజు కూడా దూషించలేము, ఏ రోజు తక్కువ అంచనా వేయలేము. ఇప్పుడు ఆయన ముందుకు రావడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయిన తర్వాత నువ్వు బయటికి రావడం వల్ల నేను కూడా ఒకటి అన్నాను ఒక విషయం ఇక్కడ, తనంతట తానే వచ్చి అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించి నేను తప్పు చేశాను అని చెప్పి యాక్సెప్ట్ చేస్తే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. గంట గొడవ పడతామేమో. ఇప్పుడు 1 hour 2 hours గొడవ పడతాం. ఆ తర్వాత ఏమైతే స్వామి అందరు కలిసి ఓకే అనుకున్నాక నీ దారిలో నువ్వు వెళ్ళిపోయి ఆమె దారిలో ఆమె వెళ్ళిపోవడం చాలా ఉత్తమమైన నిర్ణయం. ఇది కాదు కుదరదు చేయడం అనడానికి ఇప్పుడు వ్యతిరేకత ఎక్కువైపోయింది స్వామి. ఇప్పుడు ఎవరో ఒక్కరు మాట్లాడితే కూడా ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మీడియా ముఖంగా చెప్పాల్సింది, ఎల్లూరు శ్రీనివాస్ కి ఎవరు సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు వాళ్ళని కూడా థ్రెటనింగ్ మొదలు పెట్టేశారు నిన్న సాయంత్రం నుంచి. ఎన్ని మెసేజ్లు ఛానల్లో కొంతమంది వచ్చి మాట్లాడారు. ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు ఫోన్లు చేసి ఈయన అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పండి స్వామి, ఇది అది అని ఇలా. ఎందుకంటే నిజమా కాదా అనేది రుజువు చేసేసుకునే పరిస్థితికి వచ్చి ఏర్పడింది. ఒక అడ్వకేట్ గారు, ఒక న్యాయస్థానము, ఒక మహిళా అధ్యక్షులు, పోలీస్ అధికారులు ఏ రుజువులు లేనిదైతే ముందుకు రారు కదా స్వామి. ఇవన్నీ రుజువులతో పాటు పెట్టాము. ఆ శ్రీనివాస్ ఏం చేశాడు, చూసుకుంటాము అని ఇంకా బాగా దుర్భాషలు ఆడాడు ఆయన. ఇప్పుడు ఆ దుర్భాషలు తెలిసి ఇప్పుడు కూడా చూస్తున్నారు. మీరు ఏమడుగుతారు అడగండి ఒకసారి. చూసేది ఏం లేదు. ఇప్పుడు ఇప్పటికీ నాకు తెలిసి ఒళ్ళు దగ్గరకు వచ్చిందని అనుకుంటున్నా ఎల్లూరి శ్రీనివాస్. ఇక మీరు బయటకు వెళ్ళక తప్పదు. మీరందరూ చేయాల్సింది చాలా సింపుల్ విషయం ఏంటంటే, కొంచెం నేను కామెడీగా చెప్పినా కూడా నువ్వు కావాల్సింది సురేందర్ దా బాటిల్ అంటాడుగా మనిషి, కాబట్టి నువ్వు సరెండర్ ది బాటిల్ కావాల్సిందే. కాబట్టి ధర్మరక్షణకు రావాలి. నువ్వు సరెండర్ కాకపోతే ఆజాద్ గారు ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగేటట్టుగా లేరు, న్యాయస్థానాలు ఆగేటట్టు హెచ్చరికగా భావించకండి. ఎందుకంటే అక్కడ వర్షం ఇద్దరికి చెప్పాలనుకుంటున్నాను. ధర్మరక్షణ ఇక్కడ వర్షినికి అఘోరికి మీరు డెఫినెట్ గా చూస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు మీ స్వతహాగా వచ్చేయండి. తప్పు తెలిసి జరిగిందా తెలక జరిగిందా పోలీస్ అధికారులు మీరు ప్రొటెక్షన్ తీసుకోవాలంటే అవసరం అయితే వచ్చి వ్యక్తిగతం కాదు వ్యక్తిగతం అసలు కాదు. అది చెప్పండి. ఇప్పుడు మేము కాపాడుకోవాలనే కదా ఈ ప్రయత్నం వచ్చాము. పోలీస్ ప్రొటెక్షన్ మంత్రాలు రావని చెప్పండి. అంటే మనం కొత్తగా చెప్పాల్సిన అధికారులందరూ కూడా చెప్పేది పోలీస్ యంత్రాంగాన్ని కానీ ఎవరికైనా సరే ఆయనకంతా ఉండినుంటే అఖాడాల నుంచి లెటర్ రాకపోయేది. లెటర్ వచ్చింది, రుజువు అయింది. ఇప్పుడు ఇక్కడ ఛానల్ చూడండి, నా అదృష్టంగా ఎందుకు భావిస్తుంటే స్వామి, 4 రోజుల తీవ్రమైన ఆలోచనతో రాజేష్ నాథ్ గారు ఎంత బిజీ ఉన్నా రాత్రి ఆయన ప్రాణం తీసి ఆ లెటర్ గురించి ఇబ్బంది పెట్టుకుని బొద్దున వరకు కూర్చున్నా. యాక్చువల్లీ మా ప్లాన్ వేరే ఉండే. ఈ రోజు స్వామి గారిది నాది ప్లానే వేరే ఉండే. ఇద్దరం కలుసుకోవాలి, ఇద్దరం కలుసుకోవాల్సింది డైవర్షన్ అయిపోయింది. ఆ కాగితం ఇంకా రాలేదు. ఛానల్ వాళ్ళకి మాటిచ్చి పెట్టాము. ఎన్ని వేసి పెట్టిన తర్వాత ఆయన గారు చూడండి కరెక్ట్ సమయానికి లెటర్ వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు పరమాత్ముడు కూడా అన్ని గమనిస్తూనే ఇప్పుడు ఆయన పొద్దున అది వదిలాడు. తర్వాత ఈ ఫోటో వచ్చింది. ఇప్పుడు శ్రీనివాస్ కూడా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మనం హెచ్చరించడం కాదు కాబట్టి శ్రీనివాస్ అందరూ బయటికి రావాలి కదా. వర్షినికి కానివ్వండి, అఘోరికి కానివ్వండి, అంటే ఇప్పుడు శ్రీనివాస్ కి అఘోరి అని చెప్పలేదు ఎందుకంటే మొదలు పెట్టండి. శ్రీనివాస్ కి మీరు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తప్పై జరిగిపోయింది కాబట్టి మీరు అంటే మన శ్రీనివాస్ కొత్త చెప్పాల్సిన పని లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవడం చాలా వరకు తెలుసు కాబట్టి మీరు రండి, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదిలేసి తర్వాత అక్కడ ఏం చెప్తుంది మరి మిమ్మల్ని కఠినంగా మొత్తాన్ని ఉరిశిక్ష అయితే వేయకపోవచ్చు, అటువంటి ఏముండవు. నేను వాడకుండా తప్పు అనుకోండి. రైట్, కొన్ని సందర్భాల్లో కొన్ని చిన్నవన్నీ ఉంటాయి కనుక క్లియర్ చేసుకొని చక్కగా మీ అమ్మ నాన్నతో ఉండండి. ఇంకేమైనా ఉపాధి లాంటివి కావాలనుకుంటే ఇక్కడ ఉపాధి కూడా దొరుకుతుంది. ఉపాధి అంటే ఉంటే చూపించగలుగుతారా మీరు? నేను ఉపాధి ఏం లేను, నేనే సాధులు భిక్ష అడగపోతా. నేను అవకాశం ఇచ్చా. ఆజాద్ గారు చూపించగలుగుతారట. నాదేం లేదు. సో నాకు తెలిసి ఉపాధి అవసరం లేదు మీకు, ఇప్పటికే కొంత కూడబెట్టి ఉంటారు. సో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇది కాదని చెప్పి ఉత్తరాఖండ్ వెళ్తాను, కేదార్నాథ్ వెళ్తానంటే ఇప్పుడు అఖాడాలు 15 అఖాడాల నుంచి కూడా ఈ అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఎక్కడ వెళ్ళినా కూడా ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. నీతో పాటు దయచేసి ఆ అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టకుండా తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఇవ్వాలని చెప్పి కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది?
వీడియో కంక్లూడ్ చేయండి. అట్ ది సేమ్ టైం థ్యాంక్ యూ ఆజాద్ గారు, థ్యాంక్ యూ శివరుద్ర స్వామి గారు. సో అన్ఫార్చునేట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందాక ఆయన చెప్పారు, మన దగ్గరకు వచ్చిన తర్వాతనే ఈ అఖాడాకి సంబంధించి ప్రెస్ నోట్ ఫర్ ద ఫస్ట్ టైం రిలీజ్ అయింది. సో చాలా క్లియర్గా అఖాడాలన్నీ కూడా చెప్తున్నాయి కాబట్టి ఇక అన్ని దారులు మూసుకుపోయాయి. శ్రీనివాస్ దయచేసి మీరు ఆలోచించి ఆ అమ్మాయిని తీసుకోనండి. ఫస్ట్ మీకు ఏం కూడా కాదు, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని అంతా సవ్యంగానే ఉంటుంది. సో ఒక సమాజంగా ఇందాక ఆజాద్ గారు చెప్పారు ఏంటంటే, ఒకవేళ నిజంగానే కఠినంగా వ్యవహరించినట్టయితే ఆయన కూడా ఇప్పుడు మనం ఇంత కఠినంగా ఉంటే ఈ సోషల్ మీడియాని యూజ్ చేసి అఘోరి ఇక చెప్పబడుతున్న శ్రీనివాస్ ఎక్కడున్నా కూడా పోలీసులకు తెలిసే విధంగా కొంత సోషల్ మీడియా గురించి ప్రయత్నం చేయాలని ఆయన చెప్తున్నారు. సో ఫైనల్గా ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. ఇది మీరు చివరిగా మళ్ళీ ఒకసారి బయట చూడండి, మంత్రాలు వస్తున్నాయి అంటున్నాడు, లేకపోతే అందరి మీద కూడా శస్త్రచికిత్స నేను చాలా కఠిన చర్యలు అంటున్నాడు. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి.